ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్ డే 69 మార్చి 10th మొదటి భాగంగా నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులను లేవీయులను వీరే: యేషువ, షెరాయా, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరెమోతు, ఇద్దో, గిన్నెతోను, అబియా, మియామిను, మయద్యా, బిల్గా, షెమయా, యోయారీబు, యోదాయ, సల్లు, ఆమోకు, హిల్కియా, యోదాయ అనువారు. వారందరూ యేషువ దినములలో యాజకులలోనూ వారి బంధువులలోనూ ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీలలో యేషువ, బిన్నూయి, కద్మియేలు, షెరెబ్యా, యూదా, స్తోత్రాది సేవ విషయంలో ప్రధాని అయిన మత్తన్యాయు అతని బంధువులను, మరియు బక్బూక్యాయు, ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. యేషువ యోయాకీమును కనెను. యోయాకీము ఎల్యాషీబును కనెను. ఎల్యాషీబు యయాదానును కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవాను కనెను. యయోకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరైనగా షెరాయా ఇంటి వారికి మెరాయా, ఇర్మియా ఇంటి వారికి హనన్యా, ఎజ్రా ఇంటి వారికి మెషుల్లాము, అమర్యా ఇంటి వారికి యెహోహానాను, మెలీకు ఇంటి వారికి యోనాతాను, షెబన్యా ఇంటి వారికి యోసేపు, హరీము ఇంటి వారికి అద్నా, మెరాయోతు ఇంటి వారికి హెల్కయి, ఇద్దో ఇంటి వారికి జెకర్యా, గిన్నెతోను ఇంటి వారికి మెషుల్లాము, అబియా ఇంటి వారికి జిక్రి, మిన్యామీను ఇంటి వారికి మొవద్యా ఇంటి వారికి పిల్టయి, బిల్గా ఇంటి వారికి షమ్మూయ, షెమయ్యా ఇంటి వారికి యెహోనాతాను, యయారీబు ఇంటి వారికి మత్తైనై, యెదయా ఇంటి వారికి ఉజ్జి, సెల్లయి ఇంటి వారికి కల్లయి, ఆమోకు ఇంటి వారికి ఏబేరు, హిల్కియా ఇంటి వారికి హషబ్యా, యోదాయ ఇంటి వారికి నెతనేలు. ఎల్యాషీబు దినములలో లేవీల విషయంలో యోయాదా, యోహానానును, యద్దూవా కుటుంబ ప్రధానులుగా దాఖలేరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడి కాలంలో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలేరి. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీల కుటుంబ ప్రధానులుగా దాఖలేరి. లేవీల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు, షెరెబ్యాయును, కద్మివేలు కుమారుడైన యేషువాయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతిపాటలు పాడుటకు వద్దుల చొప్పున నిర్ణయింపబడిరి. మత్తన్యా, బక్బూక్యా, ఉదబ్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గర ఉన్న పదార్థపు కొట్టుల యొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యోజాదాదునకు పుట్టిన యేషువ కుమారుడైన యెయోకామి దినములలో అధికారి అయిన నెహెమ్యా దినములలోను యాజకుడును శాస్త్రీనగు ఎజ్రా దినములలోను ఆ పని జరుపుచూ వచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలంలో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితార చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీలను తమ సకల స్థలముల నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండి నెటోపాతి యొక్క గ్రామములలో నుండి కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాలి యొక్క ఇంటిలో నుండి గెబా యొక్కయు అజ్మావేతి యొక్కయు పొలంలో నుండి జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్ళను కట్టుకొని ఉండిరి. యాజకులను లేవీయులను తమను తాము పవిత్రపరచుకున్న తర్వాత జనులను, గుమ్మములను, ప్రాకారమును పవిత్రపరిచిరి. అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదికి తోడుకొని వచ్చి స్తోత్ర గీతమును పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచి తిని. అందులో ఒక సమూహము కుడిపక్కను పెంటగుమ్మము వైపున ప్రాకారం మీదను నడిచాను. వారి వెంబడి హోషాయాయును యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లామును, యూదాయు, బెన్యామీనును, షెమాయియును, ఇర్మియాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు, అతని బంధువులగు షెమయా, అజరేలు,
మిలాలై, గిలాలై, మాయి, నెతనేలు, యూదా, హనాని వారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియగు హెజ్రాయు నడిచెను. వారికి ఎదురుగానున్న ఊట గుమ్మం దగ్గర దావీదుపురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మము వరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారు వెంబడి నేనును వెళ్ళి తిని ప్రాకారము మీదనున్న సగము మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారం వరకు వెళ్ళిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యేలు గోపురము నుండి, మేయా గోపురము నుండి గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మంలో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరంలో స్తోత్ర గీతములు పాడువారు రెండు సమూహములు నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మంది నిలిచి ఉంటిమి. యాజకులకు ఎల్యాకీము, మయషేయ, మిన్యామీను, మీకాయ, ఎల్యోఏనై, జకర్యా, హనన్యా బాకాలు పట్టుకొనిరి. ఇజ్రాహాయ అనువాడు నడిపింపగా మైషేయ, షెమయ, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కియా, ఏలేము, ఏజేరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందం కలగజేసనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలతో కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములను, ప్రతిష్టార్పణలను, ప్రథమ ఫలములను, 10వ వంతుల సంబంధమైన వాటికి ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును లేవీల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణంలో పొలంలో నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టి లేవీలను బట్టి యూదులు సంతోషించిరి. మరియు గాయకులను, ద్వారపాలకులను, దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించిన దేవుని గూర్చిన పనులను, తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయంలోనూ, స్తోత్రగీతముల విషయంలోనూ, పాటల విషయంలోనూ ఆసాపు ప్రధానుడు. జెరుబ్బాబెలు దినములలోనేమి, నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలు అందరూ వారి వంతుల చొప్పున గాయకులను, ద్వారపాలకులను, భోజన పదార్థములను అనుదినం ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీలు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమోనీయులు గాని మోయాబీలు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురుపడగా వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలులో నుండి వెలివేసిరి. ఇందుకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకులకు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలగజేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలతో 10వ భాగమును, కొత్త ద్రాక్షారసమును, లేవీలకును, గాయకులను, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధం చేసి ఉంచెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 32వ సంవత్సరంన నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గది నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణిని నేనెక్కడికి మరలా తెప్పించి తిని. మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీలను, గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకం గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీలలో పెదయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించి తిని. వారి చేతి కింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హనాను నియమింపబడెను.
మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పనివారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారంలో జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను తొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోయుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజురపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి, ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని, తూర్పు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచూ ఉండిరి. అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినం నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలు మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని, మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని, మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచి తిని, వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మవారును 1-2 మార్లు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడచాటును ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసినడలా మిమ్మల్ని పట్టుకుందునని చెప్పి తిని, అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీలకు నేను ఆజ్ఞాపించి తిని. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్టోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు, కానీ యూదుల భాష వారిలో ఎవరికిని రాదు. అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనికై ఉండవలెనని వారి చేత దేవుని పేరిట ప్రమాణం చేయించి, ఇటు కార్యములు జరిగించి ఇశ్రాయేలుల రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపం చేయునట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని, ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్టునకు అల్లుడాయెను. దానిని బట్టి నేను అతని నా యుద్ధ నుండి తరిమి తిని, నా దేవా, వారు యాజక ధర్మపు నిబంధనను లేవీల నిబంధనను అపవిత్రపరిచిరి కనుక వారిని జ్ఞాపకం ఉంచుకొనుము. ఈలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించి తిని, మరియు కావలసినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించి తిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొను. నెహెమ్యా గ్రంథము కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము. ఆశ్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను ఆశ్వరేషు ఏలెను. ఆ కాలమందు రాజైన ఆశ్వరేషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాశయ ఘనతను అనేక దినములు అనగా 180 దినములు కనబర్చెను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవల ధూమ్ర వర్ణము గల అవిసెనారుతో చేయబడిన తాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన
తెలుపును ఉదారంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్ళు పరచిన నేల మీద వెండి బంగారమయమైన జలతారు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా జరుగుటను బట్టి ఎవరినూ బలవంతం చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. రాణి అయిన వష్తి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వష్తి యొక్క సౌందర్యమును కనపరచవలెనని రాజకిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలిపించుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారం చేయు మెహుమాను, బిగ్దా, హెర్బోనా, బిగ్దా, అబగ్దా, జేతరు, కర్కెసు అను 7 నపుంసకులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు కనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వష్టి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగాను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేనా, షేతారు, అద్మాత, తర్షీషు, మెరేను, మర్సేనా, మెముకాను అనువారు. మెముకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వష్టి రాజు ఎడల మాత్రం కాదు, రాజు అయిన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరెడలను జనులందరెడలను నేరస్తురాలాలేను. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వష్టిని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు న్యాయపత్నులలో రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి అయిన వష్టి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యుద్ధ నుండి ఒక రాజాజ్ఞను పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయం చొప్పున నియమింపవలెను. మరియు వష్టి కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలంగా ఉండెను కనుక అతడు మెముకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెనియు ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారంగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారంగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చి తాకీదులు పంపించెను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్టిని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దాన్ని తలంచగా యవ్వనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపురియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తర్వాత రాజు ఆ కన్యలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్టికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన కనుక అతడు అలాగూ జరిగించెను. షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమి కుమారుడగు యాయూరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు
తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యతగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించినో అదియు తెలుసుకున్నటకై అంతఃపురం యొక్క ఆవరణ ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరికైన మరి వేరే పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అటు స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండూడైన షయజ్గజు అను అతని వశంలోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబిగైలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరు చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజు అయిన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగర్లోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులు అందరికిని సేవకులందరికిని ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజగుమ్మంలో కూర్చొని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండూలైన బిగ్తాను తేరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఆ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియచేశాను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకి ఉరితీయింపబడిరి. ఇది కాక ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడెను. ఇది మొదటి భాగం అండి.